ఈ పుస్తకాల స్మెల్ మస్తు ఉంటది కదనే. అవు బిడ్డ, చదివితే ఇంకా బాగుంటది. అమ్మా నీకు త్రివిక్రమంకులు ఏమైనా క్రషా? గదందే గట్లన్నావు. పంచులు పలక్నామా ఎక్స్ప్రెస్ లో వేస్తుంటేను. అవు బిడ్డ, ఛాన్స్ ఉంది. మల్లేశ్వరి టైంకి లవ్ లో పడినావు, అతడు టైంకి పెళ్లి చేసుకున్నావు, జల్సా టైంకి నువ్వు పుట్టినావు. సో క్రేజీ బాపు. అమ్మ డైరెక్టర్, నేను హీరోయిన్, నువ్వు ప్రొడ్యూసర్. అమ్మా జల్దీ కదరాయే సినిమా తీద్దాం. ఇప్పుడు మనం స్టీల్ ప్లేట్లలో తింటున్నాం. నిన్ను పెట్టి సినిమా తీస్తే చిప్పల్లా అడక తినాలే. నువ్వు పో అమ్మా, ఎప్పుడో డిస్గ్రేస్ చేసావు చూడు బాపు. పట్టించుకో బిడ్డ, లేచి ఇలారా, నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చినా. అవునా, ఏంది బాపు? సూపర్ బాపు. కాలు పైన పెట్టు. లవ్ యూ బాపు. లవ్ యూ టూ బేటా. రేపు గిట్ల ఈ గజ్జలతో స్కూల్లో అడుగు పెడితే అదిగో గీతు, ఇదిగో గీతు, వచ్చింది గీతు, పోయింది గీతు, మొత్తం గీతు ముచ్చట్లే ఉండాలి. నీ గీత పురాణం ఆపి ముందు తిను. అమ్మా రేపు స్కూల్ ఫస్ట్ డే. అసలు ఉప్పు చారు పప్పు తగ్గిలాంటివి పెట్టకు. చేపల పులుసు పెట్టు మందంగా. ఏంది మందంగా? 4 గుడ్లు, 4 eggs దాల్కాయ మిక్స్ కడతా, ఆమ్లెట్ దాలు లొట్టలు వేసుకుంటూ తింటా. హలో, రేపు సోమవారం, ఇంట్లో నాన్ వెజ్ వండను. బాపు నువ్వు ఈ సుక్కు బేబీకి డివర్స్ ఇచ్చే, మనం కొత్త మమ్మీని తెచ్చుకుందాం. రేపే ఇచ్చేద్దాం బిడ్డ. మిమ్మల్ని బాబు చూడు. ఆగు. మమ్మీ ఆగు మమ్మీ. మీరేంటండి అడ్డం జరుపుకోండి. అయ్యో జరుపు. బాబు చూడు. ఆగు. నువ్వు దొరికితేనా బాబు చేతులు అయిపోతావు. మై డియర్ గాడ్, ఇప్పుడు వరకు నా లైఫ్ చాలా హ్యాపీగా సాగిపోయింది. అలా కంటిన్యూ చేస్తే ఏమైంది నీకు? దేవుడా, ఇప్పటి వరకు గట్లనో గట్ల పాస్ అయితే బండి నెట్టుకుంటూ వచ్చా. అనవసరంగా ఫంకేజాన్ని తీసుకొచ్చి మా క్లాస్లో వేసావు. ఇంకా 10th వచ్చిన. ఇంక ఈ 10th కూడా జర గట్టే ఎక్కేటు చూడు మళ్ళా. పోనీ వేస్తే వేసావు, స్కూల్లో దానికంటే నాదే అప్పర్ హ్యాండ్ అయ్యి ఉండేలా చూడు స్వామి. దాని ముందు నా పరువు పోకూడదు. క్లాస్లో నేనే తోపి ఉండాలి. ఆ రౌడీ దాన్ని ఎలాగైనా ఇరికించాలి. ఇంకా స్కూల్లో మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటా. ఆ ముచ్చట్లు నీ దాకా తేను. దానికి గీతువే ఎక్కువ. నువ్వే నాకు తోడుండాలి స్వామి. నా ప్రయత్నం నేను చేస్తా. టీచర్లను మాయం చేసి పాస్ మందం మార్కులు నేను వేయించుకుంటా. ఇంకా పై మార్కులు నువ్వే చూడాలి, లేదంటే మా అమ్మ సంపుతుంది. వెళ్ళొస్తా. సరే మళ్ళా నువ్వే చూసుకోవాలి. ఏంటి ఈ పొగిళ్ళంతా? ఏందే ఈ పూజ? ఏందే ఈ పొగేందే? పిలిచారా అమ్మగారు? అరే ఏమైంది సుగ్గు? ఏమైందండి దీనికి? నన్ను దీవించండి నాన్నగారు, దీవించండి అమ్మగారు. ఏంటిది బాబోయ్, లేవే, ఏంటి ఇదంతా? ఏందే ఫ్యూచర్లో చేసే డ్యామేజ్లకి ఇప్పటి నుంచే పూజ చేస్తున్నావా? యు ఆర్ సో స్మార్ట్ రాధిక. బాబు చలో జాయింగే. చలో బేటా. బాయ్ సుక్కు బేబీ. బాయ్ బాయ్. ఇంది ఏం చేస్తుందో ఏమో. అరే బాను, స్కూల్కి టైం అవుతుంది, జల్దీ రా. వస్తున్నారా? అరే దారా జల్దీ. అరే ఏందిరా వీడు? రే రారా త్వరగా. వచ్చా కదా. అరే ఏందిరా బాయ్ నీది, ఎప్పుడు లేట్ అవుతుంది? అరే ఆ బొట్లేందిరా, చేతబడి ఏమైనా చేసినావా అయింది? రే ఇది చేతబడి కాదురా, గీతుకి మన బడిలో నేనేంటో చూపిద్దామని దేవుడి బ్లెస్సింగ్ తీసుకున్నా.
బాపు 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 ఏమైంది బిడ్డ? గదేందో 10వ తరగతిలో అడుగు పెడుతుంటే ఏమన్నా ఫీల్ ఉందా? జోక్ పెడుతుండర్లా డీజే డాన్స్ చేసినట్టుంది. కొత్త దోస్తులు, పాత దోస్తులతో పంచాయతీలు, స్కూల్ మొత్తం పోరోళ్ళు మన మాట వింటారు. ఇంకా టీచర్లు కుక్కని కొట్టినట్టు కొడుతుండే. ఇప్పుడు గ్రౌండ్లో నచ్చినంతసేపు ఆడుకోవచ్చు. గ్రౌండ్లో సగం జీవితం, క్యాంటీన్లో సగం జీవితం, అంతే మళ్ళా. బాపు జర నన్ను ఇట్లా బ్లెస్ చేసి ఓ బాపు నువ్వు నా చేతిలో పెట్టుకో. నిజం చెప్పు బేట, ఈ దండం ఈ బాపుకా లేక జోబీలో ఉన్న ఈ బాపుకా? ఈ బాపు నీ జోబిలో ఉంటే మా బాపు నా గుండెల్లో ఉంటాడే. అబ్బా బేటా, నేను ఇంకా మస్తు దినాలు బతకాలి. నీ డైనమిక్ లాంటి డైలాగ్స్తో నా గుండె వీక్ చేయకు. వస్తా, మంచిగా చదువుకో. సరే బాపు, చిట్టి పైసలను బయట తిరగ్గా ఇంటికి పోయి చల్ల తాగి మధ్యాహ్నం మా టీవీలో మహేష్ బాబు సినిమా చూడు. బాయ్ మళ్ళా. బాయ్ తల్లి. నా బిడ్డ ఎంత ఎదిగిపోయిందో. రే భాష, ఎలా ఉన్నానరా? అర్జున్ రెడ్డిలో విజయలా లేను. బేబీ మూవీలో ఆనంద్లా ఉంది నీది. ఏ చిన్ని అబ్బా, వాడు ఆర్డర్ డ్రైవర్ బే, నేను డాక్టర్ అవుతా. డాక్టర్ అవును డాక్టరే. మీ ఇద్దరు పేగులు తీసి కసకస కోసేస్తా. నడుండ్రా. రే ఎందురా క్లాస్ లేదా? ఇచ్చి చల్బే. హాయ్. నమస్తే. రేట్ రారా. ఏంది ఏందిరా 9th క్లాస్ కా బచ్చా. ఇదిగో ఈ బ్యాగ్ తీసుకొని అన్నం అరగంటలో వస్తాడని చెప్పు. అట్లనా? నా బ్యాగ్ తీసుకొని 9th క్లాస్లో పెట్టి తమ్ముడు గంటలు వస్తాడని చెప్పు. రేయ్ ఏందిరా నీ యాటిట్యూడ్? 9th క్లాస్ కా బచ్చా. ఏయ్ ఏంది క్యారే? 9th క్లాస్ కా బచ్చా అనేది. అవును, 9th క్లాస్ బచ్చగానే, కానీ మా అయ్య 10th క్లాస్ మ్యాథ్స్. సరే ఇంకోసం నాతో పెట్టుకోకరి. ఈడేంట్రా మనకంటే హౌలాగల్లో ఉన్నాడు, అయినా ఎవరు చూడలే కదా. ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు? అరే ఆ ఫైర్ బాంబ్ది ఉంది కదా, అదేరా జోగిపేట్ పిల్ల. దాంతో పంచాయతీ తీరాలి అంటే ఈ పిల్లోడు, అదేరా ఈ మ్యాథ్స్ టీచర్ కొడుకు, వాంతో దోస్తానీ చేయాలి. ఏ చల్, ఆ పిల్లల్ని చూసుకుంటా అని చెప్పినా కదా. నడనరా. ఈ జంగిలే పొరి లేరబ్బా. హాయ్. క్లాస్ కలకుండా ఈడేం చేస్తున్నారే? వెయిటింగ్. నడవండి. 8th క్లాస్ ఫినిష్. 9th క్లాస్ అయిపోయింది అనుకుంటా. పొరిలు వాకింగ్ స్టైల్ మార్చండి. 10th క్లాస్కి వచ్చామే. మార్చినాం. గీతు నీ ఫంక్ మస్తు కొడుతుండే. కొట్టదా మళ్ళా? ఫంక్కి 200, ఫేషియల్కి 300, పెడిక్యూర్కి 200, ఐబ్రోస్కి 200, టిప్పు 100, మొత్తం 1000 రూపాయలు. నీ అమ్మ పార్లర్కి 1000 రూపాయలు ఖర్చు పెడతావానే? నీ అమ్మకి తెలిస్తే ఏంటి కామెడీయా? మా అమ్మకి తెలిసే మాటలు ఉండవు. మర్డర్ చేసి రేపు స్కూల్కి సెలవు అని చెప్తుంది. అది సరేనే, టిప్పుకి 100 రూపాయలు ఇచ్చావా? మనం మంచిగా క్యాంటీన్ లో కూర్చొని కేక్ తినేవాళ్ళం. ఫెల్లోస్, 10th క్లాస్ ఫస్ట్ డే దోస్తు కడుపులు ఖాళీ పెడతానా? అందుకనే మా బాపుని అడిగి ఈ బాపుని తెచ్చా. పద క్లాస్లో అడుగు పెడదాం.
హాయ్ బాయ్స్, హాయ్. దిస్ ఇస్ గీత, గట్టమనేని గీత అలియాస్ జోగిపేట్ పిల్ల. మా అయ్య ఫైనాన్స్ నడుపుతాడు, మా అమ్మ నన్ను నడుపుతుంది. పాత దోస్తులు మన గురించి కొత్త దోస్తులు చెప్పండి. ప్రతి క్లాస్కి వెళ్ళి నా గురించి గొప్పగా చెప్పండి. నాకు చెప్పే ఓపిక లేదు. ఓకే గీతు. నడవండి. ఏ లేవ్ లేవ్. ఏయ్ నువ్వు లేచి ముందరికెళ్ళు. నడవండి. అవునే, మన క్లాస్ టీచర్ ఎవరే? దుర్గా టీచర్ అనుకుంటానే. ఏంది, మ్యాథ్స్ టీచర్ క్లాస్ టీచరా? మా అయ్యకి నాది పెద్ద సైజ్ ఫోటో తీసి ఇంట్లో పెట్టమని చెప్పాలి. ఎందుకే? నా సావు ఆ లెక్కల్లో ఉంది కాబట్టి, మా అమ్మ దండేసి దండం పెడుతుంది కాబట్టి. హే కూలే, ఏం కాదులే. అవును, ఆ కోతిగాళ్ళు లేడనే మన సెక్షన్ వేస్తా అన్నారు. అవునే, వాళ్ళతో కొంచెం జాగ్రత్త. అబ్బో, వాళ్ళకి చెప్పు మనతో జాగ్రత్తగా ఉండాలని. దోస్త్ మేరా దోస్త్, తూ హీ మేరీ జాన్, మీరే నా ప్రాణం. అరే ఫస్ట్ బెల్ రింగ్ అయిందిరా. కానీరా. అరే సెకండ్ బెల్ కూడా రింగ్ అయిందిరా. అవ్వనీరా. అరే థర్డ్ బెల్ కూడా రింగ్ అయిందిరా. ఇప్పుడు ఎంట్రీ ఇద్దాం పదా. రేయ్ నాకిస్తావేంట్రా? నాది ఇక్కడ ఏం చేస్తే నాది వస్తే. రే నాది వస్తుంది, ఆగండిరా. రే భాను, అరే దానితో నీ లొల్లి వద్దురా, మడత పెట్టి మసాలా వేసి కొడుతుంది, వద్దురా. హే ఇక ఆకుబే. ఏయ్ పిచ్చి పిచ్చిగా ఉందా? ఎందుకలా నవ్వుతున్నావు? నేనేం నవ్వాను? కామెడీ చేయకు. పెగ్గులాగా పల్లెరిక్కిరిచి మరి నవ్వుతున్నావు. ఓ అదా, అది నవ్వడం కాదు, టీత్ ఎక్సర్సైజ్ అన్నమాట. ఇగో ఇలా నవ్వితే ఆరోగ్యానికి చాలా మంచిది, మా ఫ్యామిలీ డాక్టర్ చెప్పాడు. రే భాష, నువ్వు కూడా నవ్వరా? అరే నీకి చెప్తే నీకి వినయ్. అది కాలికి వేస్తే మెడకి వేస్తే, మెడకి వేస్తే కాలికి వేస్తాయిరా. ఏ మాగు. ఇదివరకు అంటే నువ్వు సి సెక్షన్, నువ్వెవరో మేమెవరో. ఇక్కడ నుంచి నేను చెప్పిందని నడవాలి, నేను చెప్పింది జరగాలి. చూడమ్మా బానమ్మ, మనం అసలే మహేష్ బాబు ఫ్యాన్. గల్లీ గల్లీకి ఫాలోయింగ్ ఉంటుంది. ఏ గల్లీలో ఎవరు నేను మాట్లాడతారో నాకు తెలియదురా. రే భాష, నీ దోస్తుకి చెప్పరా, వన్ సైడ్ స్టెప్ ఇన్, హవా మనదే నడవాలా. పంకీతో పాపులర్ అయ్యో కానీ నీకంత సీన్ లేదు. రే భాష చెప్పరా జోగిపేట పిల్లకి. ఆగే హే మగర్మచ్ కా త్యోహార్. ఓ నీ హిందీ నది కదా, ఇంగ్లీష్లో చెప్పరా. ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ అ క్రొకడైల్ ఫెస్టివలా. అట్లుంటుంది మాట. ఎవరి అమ్మాయి? హాయ్, నేను గీతు. అయ్యో, ఆడపిల్ల అలా ఏడవద్దుమా. మా బాపు చెప్పిండు, ఆడపిల్ల అలా ఏడిస్తే కన్న అమ్మకు పెంచిన నాన్నకు మంచిది కాదంట. అవును, అసలు మనం 10th క్లాస్ కదా, పెద్దోళ్ళం కదా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవాల్సిన అవసరం ఏంటి? స్కూల్కి ఫస్ట్ డే కదా, మాది వైజాగ్, మా డాడీకి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది. ఓ అవునా, అయితే ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఎవరు దింపారు? మా బాపు. నన్ను నా డ్రైవర్ దింపాడు.
నాన్న ఫుల్ బిజీ, అమ్మ అంతకన్నా బిజీ. అందుకే ఇప్పుడు ఏడుపు వస్తుంది. అయ్యో నీతు, దీనికే ఏడవాలా? ఇగో ఇది మన స్కూల్, మన ఇల్లు లెక్క కాదు గుడి లెక్క. ఇదిగో నేను నాన్న, ఇది అమ్మ, ఇది చెల్లి. ఎప్పుడు మనకు మనమే. నువ్వు ఎప్పుడు ఏడవు, సరేనా? థ్యాంక్ యూ గీతు, చాలా ధైర్యం చెప్పావు. ఫ్రెండ్స్ నువ్వు ఒక్కసారి నవ్వితే సెల్ఫీ తీసుకుందాం. రండే. అది ఏంటి, ఫోన్ లేదు కదా, సెల్ఫీ ఎట్లా తీసుకుంటావు? హార్ట్లో స్టోర్ అయ్యే ఫోటో నీతు, ఫోన్ అవసరం లేదు. స్మైల్. థ్యాంక్ యూ. సరే పదండి, క్లాస్కి వెళ్దాం.